చెల్లాయ్ వచ్చేసింది 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 వచ్చేసింది. అంత అర్జెంట్ అయితే దొడుకుమని పోయాడు కప్పు చేయమాక. బావా నీకు పరాచకాలు ఎక్కువైనాయి. ఇది నీ ఒంటికి మంచిగా చెబుతుండా. అరుణమా అరుణమా దిగు 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 వచ్చేసాం మన ఇంటికి. దిగు దిగు ఇదే మన కరకరత్వం ఇల్లు. ఊరిని అమ్మ ఈ కిలాడిని దించేసి నరేంద్ర స్వామి. కనకం అరుణమ్మా చాలా కాలం అయింది కదా. ఎన్నాళ్ళైంది అరుణమ్మా నిన్ను చూసి. నిన్ను చూసి కూడా చాన్నాళ్ళైంది చిన్నమ్మా. ఎట్లున్నావు? బాగుండా. నువ్వు లోపలికి రా అరుణమ్మా. నిన్ను చూస్తా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉండదు. ఇదిగో దొంగనా పమ్మరితే సడన్ గా ఈవెన్ దించేసి నరేంద్ర. తినబోతారు చెందుకు వచ్చిందిగా. ముందు ముందు నీకే తెలుస్తుంది. ముందుంది ముసళ్ళ పండగ. ఓర్ని వీడి మాట కూడా తేడా వచ్చేసిందంటే వీళ్ళు స్ట్రాంగ్ గా ఏదో ఫిక్స్ అయినట్టున్నారు. అరుణమ్మా ఇదిగో ఇదే మనిల్లు. ఒరే గోవిందం తిరుపతి బాలాజీ తొందరగా రండ్రా, మీ అరుణమ్మ వచ్చింది. కూర్చో అరుణమ్మా. ఏందిరా అట్ట తెల్ల మొహాలేసుకొని చూస్తా ఉండారు? మిమ్మల్ని చూసేదానికి అంత దూరం నుంచి వస్తా ఉండాను. మీరేం మాట్లాడరేంది? ఈవినింగ్ దింపారు ఇప్పుడా? అమ్మ అవ్వ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఏవిరా పెళ్లి కొడకా, ఏంది సమాచారము? ఏమన్నదన్నమ్మా? ఏంలా. ఏం లేదంటావేందిరా? నువ్వు చేసిన వ్యవహారం అంతా మా ఊరు దాటి ఇనపడతా ఉంటేను. ఏమన్నదమ్మా? ఇష్టపడిన అమ్మాయి మెడలోనే తాళి కట్టినాను. మీదే ఉందిరా, కట్టేస్తారు. సిగ్గు విడిచిన మొలకి మేం మొలతాడు కట్టి పెంచుతా ఉంటే మీరేమో కుటుంబ గౌరవాన్ని మంట కలిపేస్తా ఉండారు. అటంతా ఏం లేదమ్మా, మంచి పిల్ల. ఏమ్మే లక్క, నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన ఏళా విశేషం చాలా బాగున్నట్టుండదు కదా. అంతా నిన్నే ఫాలో అవుతా ఉండారే. ఏవరా తిరుపతి, నీ తమ్ముళ్ళంతా నీతో పాటు ఎంగిలి పాలు తాగి పెరిగినోళ్లే. నీ బుద్ధులు కూడా పొనికి పుచ్చుకున్నట్టున్నారు కదా. నువ్వేమో లేచిపోయి పెళ్లి చేసుకున్నావు. నీ తమ్ముడు పెళ్లి పీటల మీద పెళ్లి కూతుర్ని వదిలేసి ఊరంతా చూస్తా ఉండంగా ఇంకో దాని మేళ్ళో తాళిగట్టినాడు. ఏవిరా అన్నదమ్ములు ముగ్గురు ఉలక్కుండా పలక్కుండా అట్నే ఉండిపోయినారు. షాక్లో ఉండిపోయినమ్మా. షాకులు మీరిస్తా ఉండారా? దెబ్బకు మీ అమ్మ చూడు ఎట్టయిపోయినాదో. సరేలే, మీరు చేయాల్సిందేదో చేసినారు. ఇప్పుడు మేం చేయాల్సింది చెయ్యాలి కదా. కనకం అరుణమ్మ బాగా అలసిపోయినట్టుంది. గదిలో తీసుకుపో, విశ్రాంతి తీసుకుంటది. పదండి పదండి పోదాం. మే కాఫీ పెట్టినావా? పాలు పెట్టినా అత్త. గదిలో ఉంటామో గదిలోకొచ్చే ముందు తలుపు దట్టిరా. దొంగ పిల్లి వంటగదిలోకి వచ్చినట్టు నువ్వు కోడలి పిల్లగా ఈ ఇంట్లో దూరినట్టు జర్రన దూరే బాక. అట్నే అత్త. ఏంద్రా బాలాజీ, అప్పుడెప్పుడో మీ చిన్నప్పుడు రిలీజ్ అయిన జొరాసిక్ పార్క్ లో డైనోసారు మళ్ళీ ఇప్పుడు వచ్చిందేంది? అదేనైనా నాకు కూడా టెన్షన్ ఉండదు. మామో ఈవిని గోవిందు పెళ్లి గురించే తీసుకొచ్చుంటారు అనుకుంటా. అనుకుంటానేందుకు వాళ్ళ? అదే కరెక్ట్. మామూలుగానే ఏవడిది శకుని బుర్రా, తుమ్మితే కూడా తగదలు పెట్టేస్తుంది. ఇప్పుడు ఏమేం చేయాలనుకుని వచ్చినాదో ఏమో. ఇప్పుడు లోపల వీళ్ళ ప్లాన్ ఏందో డిస్కస్ చేస్తారనుకుంటా. నువ్వు కాఫీ తీసుకుపోతున్నావు కదా, ఏం మాట్లాడుతున్నారో తలుపు దగ్గర నిలబడి ఒక చెవేసి విను. నాయనో నువ్వు గమ్మునే ఉండు. ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చిపోయినారు. ఇప్పుడు చెవి పెట్టి ఎంత విషయం కనుక్కున్న ఆనందంలో బుయ్యమని ఏలేసిందనుకో, ఆ తర్వాత మనందరికి శంఖం ఊది పాడగట్టేస్తారు. మే
అటెండ్ పని చేసావు. ఆహా. చెవులు మూసుకుని పోయే కాఫీ ఇచ్చేసి గమ్మునే వచ్చేసాయి. ఆ. ఇప్పటికే ఊళ్ళో ఎవరు పెళ్లిళ్ళు చేసుకున్నా మా నాన్న తిడతా ఉంటారు. అయ్యో పాలు పొంగిపోతా ఉన్నాయి. రే కొడకా గోవిందం, ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండరా, లేకపోతే నీ పేరులో ఉండే గోవిందం నీ జీవితంలోకి వచ్చేద్ది. నాయనా భయపెట్టబాక నాయనా. త్వరపో, ధైర్యంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. వెళ్ళు. ఏందో ఏమి ఉంటదబ్బా. ఏమిరా సీఎన్కే? సీఎన్ కంటే చిన్న కొడుకనే కదా నాయన. కాదురా చెత్త నా కొడకాని. చూసినావా, గోవింద్ గాడికే ఈ గతి. నువ్వు దొంగచాటుగా తాళి కట్టినావు. నీ పరిస్థితి ఏందిరా రే? నీ విషయంలో మాత్రం నీ చేతులెత్తా, నీ సావు నువ్వు చావాల్సిందే. నాయనా నాయనా, నన్ను నెట్టెట్లో ముంచేటట్టున్నారు అందరూ కలిసా. ఇంకేంటి? నీకు విషయం చెప్పాలబ్బా. ఏంది? మా అమ్మ స్పెషల్ స్క్వాడ్ని దించింది. స్పెషల్ స్క్వాడా? అవునబ్బా. ఇప్పుడు మీ అమ్మోళ్ళు ఈ తంతులు గింతులు అన్నీ చేయాలనుకుంటున్నారు కదా, దాని గురించే అనుకుంటా. మా బంధువుల్లో ఒక ఆవిడ ఉండదు, అరుణమ్మ అని, ఆవిడ దింపింది. అరుణమ్మ పేరు సాఫ్ట్ గానే ఉందే. పేరు సాఫ్ట్గానే ఉంటది, ఆలోచనలు మాత్రం చాలా హార్డ్. మనం మాత్రం భద్రంగా ఉండాలి. సర్లే చూసుకుందాం. అసలు మీకు తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు అత్త కంటే ఎవరు పవర్ఫుల్ కాదు. అత్త ముందు మిగతా వాళ్ళెంత? అట్ట అనుకుని ఇవి తక్కువ అంచనా బాక. సర్లే నువ్వు మరీ బెదరగొట్టేకు. ఏదో కాస్త ధైర్యంగా ఉన్నాను. ధైర్యంగా ఉండేది మాత్రమే కాదు, కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలా. అలాగలాగే. ముందు నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో. ఏంది? ఇప్పుడు మా తరపున బంధువులు కొంతమంది వస్తారు, మీ తరపున బంధువులు వస్తారు. ఇప్పుడు ఈ ఫంక్షన్లు జరిగేటప్పుడు ఈ బంధువులు ఉన్నారే, ఏదో ఒకటి చెప్పి రెచ్చగొట్టేస్తుంటారు. మా జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయ్ ఎన్నిసార్లు చెప్తావు? ఊరికే బెదరగొట్టకు. నువ్వు చెప్పేసరికి నాకింకా టెన్షన్ పెరుగుతుంది. ఎక్కువ టెన్షన్ పడితే అస్సలు బుర్ర పనిచేయదు. అవునా? ఆ టెన్షన్ అంతా పోగొట్టేదా? ఎట్ట పొగుడతావు? ఎచ్చి, ఎప్పుడు నీకు ఇదే గోలా? ఏమబ్బా, వయసు పిల్లకాయలం మనం, కొత్తగా పెళ్ళయింది, ముద్దు ముచ్చట కూడా లేకపోతే ఎందుకు ఈ పాడు జీవితం? ఇదొక్కటే జీవితమా? ఇదొకటే జీవితం కాదులే, కానీ జీవితంలో ఇది ఇంపార్టెంట్ కదా. ఇంకేం లేదైతే? ఎందుకు లేదు? ఏంటి? ఐ లవ్ యూ. చాలు చాలు. ఏ పొండటి, ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. ఏం చెప్పినావే? రొమాన్స్ ఏది? ఇది చాలు. సరసం అంటే ఇంత నీరసంగా ఉండకూడదే. నీతో ఇలా ఉంటేనే అస్సలు ఆగట్లేదు, ఇంకా రొమాన్స్ అంటే బయలుదేరి గోడ దూకి ఇంట్లోకి వచ్చేస్తావు. హే, ఈ ఐడియా ఏదో బాగుంది. చంపేస్తా నిన్ను. తిన్నగా ఉండు. ఇప్పటికే మా అప్ప మీ మీద ఈకల్లోతు కోపంతో ఉన్నాడు. అవును, ఆ మనిషి ఏంది నన్నెప్పుడు చూసినా ఏదో ఎక్స్పర్ట్ ఓన్ చూసినట్టు చూస్తా ఉంటాడు. మరి అంతే కదా, ఆయన ముద్దుల కూతుర్ని నువ్వు రాక్షస వివాహం చేసుకున్నావు కదా. ఏయ్ రాక్షసి, నువ్వు ప్రతి తూరి ఈ మాటని సంపాకు. ఏంది, పెళ్లి చేసి పెట్టినాడా? చేసుంటాడు. ఆయన ఇంకా మంచి అబ్బాయిని చూసి చెయ్యాలనుకున్నాడేమో. నాకన్నా మంచి అబ్బాయిని చూసి చేస్తాడా ఏంది మీ నాయన? అవును,
అవును, మా అప్ప నాకెప్పుడు బెస్టే ఇస్తాడు. అంటే నేను వేస్ట్ అనమాట. అయితే ఓకే, బాయ్. హలో, మొబైల్ అలా పక్కకు తిప్పేస్తే ఎలా? వీడియో కాల్ ఎందుకు చేశాను? చూడండి ఇటు. నేను చూడను. ఓకే, ఇప్పుడు గనక ఫోన్ తీసి చూడకపోతే మళ్ళీ ఫోన్ చేయని చెప్తున్నా. ఇలా బుంగమూతి పెట్టుకొని ఉంటే తెగు ముద్దొచ్చేస్తున్నావు. లవ్ యూ పురుష. నీకు టైస్ చేసేదే బాగా తెలుసు. ఐ లవ్ యూ. సెల్వి, మీ ఇద్దరికీ నేను ఒక మాట చెప్పాలి. మీరు మీ బిడ్డల గురించే ఇన్నాళ్ళు బతికారు. ఏం చేసినా వాళ్ల కోసమే చేశారు. వాళ్లు తప్ప వేరే ప్రపంచమే లేనట్టు బతికారు. మీకెప్పుడూ మంచి ఆలోచనలు, మంచితనమే తప్ప ఇంకేదీ లేకుండా బతికారు. గీతని, పూరిని మనలాంటి ఒక మంచి కుటుంబంలోకి కోడళ్లుగా పంపించాలని ఏదేదో అనుకున్నారు. కాని దానికెక్కడ రాసిపెట్టుందో అక్కడే ముడిపడింది. ఈ విషయంలో మీకు అసంతృప్తి ఉండొచ్చు, బాధుండొచ్చు, కోపం ఉండొచ్చు. కాని ఒక ఆడపిల్ల మన గడప దాటి అత్తారింట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆ బిడ్డ మిగతా జీవితమంతా అక్కడే గడుస్తుంది. ఎంతైనా ఆడపిల్లని కన్న తల్లిదండ్రులు ఆ కనకరత్నంతోటి, వాళ్ళ అమ్మగారితోటి అన్నిట్లోనూ పోటీపడి మాట్లాడ్డం, ప్రతి చిన్న విషయానికి వెంటనే తిరిగి ఏదో ఒకటి అనడం, ఇవన్నీ చేయకుండా ఉంటే మంచిది. అంటే ఏంటమ్మా, వాళ్ళేమన్నా మనం పడుండాలా? మనం మాట్లాడుతుండగానే వాళ్ళు ఇలా ఉన్నారు అంటే రేపు మన బిడ్డని ఎలా చూసుకుంటారు? నేను కూడా దాని గురించే చెప్తున్నా. మనం కూడా కొంచెం తగ్గి ఉంటే కనీసం ఈ గొడవలు పెద్దవవ్వకుండా ఉంటాయి. మనం మాట్లాడే మాటల వల్ల రేపు మన బిడ్డకి ఆ ఇంట్లో ఇబ్బంది తలెత్తకూడదు. అందుకని కొంచెం అనుసరించిపోతే మంచిదని నా ఉద్దేశం. మన వైపు ఏం తప్పుందత్తా? చేసిందంతా వాళ్లబ్బాయి. వాడు గనక నా కూతురు మెళ్ళో తాళి కట్టకుండా ఉండుంటే దాని జీవితం వేరే అయి ఉండేది. ఎంతసేపు అబ్బాయిదే తప్పంటున్నారు కాని మన పిల్ల ఇష్టపడకపోతే ఆ అబ్బాయి అంత సాహసం చేసేవాడా? నేను చెప్పేది అర్థం చేసుకోండి. మనం ఎంత తగ్గి ఉంటే మన గీత జీవితం అంత బావుంటుంది. అన్నిటికీ పేచీ పెట్టుకోబాకండి, కొంచెం సర్దుకుపోండి. நிப்பாட்டுங்க. இறங்கு. வணக்கம் சண்முகா. வணக்கம். வாங்க வாங்க வாங்க. ஏ சண்முகா, எப்ப வந்தா? இப்போ வந்தா. வா வா. நல்லா இருக்கியாக்கா? நல்லா இருக்கு. செல்வாக்கா, யாரு வந்துட்டுக்காரு பாரு. அம்பதக்கா, நல்லா இருக்கீங்களா? நல்லா இருக்கு. வாங்க வாங்க வாங்க, உள்ள வாங்க. చూడ్డానికి పెద్దగానే ఉంది. నువ్విల్లు చూసి సొంత ఇల్లు అనుకునేవో, అద్దె కొంపే. అది మాత్రం నెలలా ఇచ్చేసేస్తారా ఏమి?
వాడా డకోటా టీవీ పెట్టుకుని రిపేర్లు చేస్తూ కూర్చుంటాడట. ఈ కాలంలో ఆ టీవీ రిపేర్లకి ఏమొస్తది? ఈళ్ళేమిచ్చి చస్తారు. ఇన్నాళ్ళు ఈ ఆడపిల్లకాయల మీద పడి బతికేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక దాని మెళ్ళో వీడు తాళి కట్టాడు. ఇప్పుడు దాని ఆదాయం మనకు వస్తాదో లేదో అని లోపల కుళ్ళుకుంచస్తూ ఆకులతోనే మన మీద పడి ఏడుస్తున్నారు. అవో నువ్వు మాట్లాడదేం బాలా, ఏందా మాటలా? రేయ్, పెద్దావిడేదో మాట్లాడింది, దానికి నువ్వేంద్ర గొంతు చించుకునేది? పెద్ద ఆవిడ పెద్దరికంగా మాట్లాడాలి కదా, ఇదేందా తక్కువ చేసి మాట్లాడేదా? వరే కొడకా, వయసు అయిపోయినాక పెద్దవాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. చిన్నపిల్లోడివి నువ్వేంది అవన్నీ పట్టించుకునేది? చూడరుణమ్మా, దయచేసి మీరు లోపలికి పోయినాక లేనిపోని మాట్లాడబాకండి. కొంచెం సర్దుబాటు ధోరణిలోనే మాట్లాడండి. చూసినావా ఆడు మనకే ఎట్ట మాటలు నేర్పిస్తా ఉండాడో? అంతేలే, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మాటలు నేర్చుకుని మొదటిగా అమ్మా అని పిలుస్తారు. అది చూసి మనము ఓ ఆనందపడిపోతాం. అదే పెరిగి పెద్దయి మీసాలు గడ్డాలు వచ్చినాక వాళ్ళు చేసే పనులు చూసి మనం గుండెకాయ పట్టుకుని అమ్మా అని అరవాల్సి వస్తా ఉండది. ఇప్పుడు నేనేమన్నానన్నా? సరేలేరా, ఈడెందుకు బయట పంచాయతీ? పద లోపలికి పోదాం. పదండి. చూసినావా? చూడు, ఇక్కడి నుంచే తమిళ కప్పు కొడతా ఉంది. ఏ లరవ పాటలు, అరవ గోల, డబ్బాలో రాళ్లేసి గులకరించినట్టుగా గలగల గలగలగల ఒకటే ఇది. செல்வி யாரோ வரங்கு பாரு. మళ్ళీ దొగ్గోల. யாரு? யாரது? அவங்களா? கீதாவோட மாமியாரு, அவள అమ్మ. வாங்க வாங்க. వచ్చిన బంధువులు పిలుస్తున్నారు గాని ఈ కొంపని వెతుకుంటూ వచ్చిన మమ్మల్ని పిలిచే దిక్కే లేదిక్కడ. అమ్మా రండి, లోపలికి రండి. ఏంటి గోవిందం, బయట నిలబడిపోయినావు? ఇది మనిల్లే కదా, లోపలికి తీసుకురావచ్చు కదా. ఆహ్వానాలు లేకుండా లోపలికొచ్చే అలవాటు మాకు లేదు. నమస్కారం అమ్మా. నమస్కారం. గోవిందం ఎవరివిడా? అంతా ఇట్ని నిలబెట్టి పరిచయాలు చేసేసుకుంటారా ఏమి? లోపలికి పిలిచి కూర్చోబెట్టి మర్యాదలేమి చేయరా? అయ్యయ్యో, రండమ్మా, లోపలికి రండి. రండి, లోపలికి వచ్చి కూర్చోండి. రండి అమ్మా, మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి. వెళ్ళండి, వెళ్ళండమ్మా. రండమ్మా, రండి, కూర్చోండి. రండి, కూర్చోండి, కూర్చోండమ్మా. అమ్మా గీతా, పూరి, గీతా. అత్త నమస్కారం. ఏమిరా గోవిందు, అదేనా నీ పెళ్ళాము? అవునండి, మీరు అరుణమ్మ కదా, నాకు అత్త వరుస అవుతారు. నమస్కారం అత్త. నమస్కారం నమస్కారం. పర్లేదు, మంచి మర్యాద తెలిసే ఉండయి. మా పిల్లలకి మంచి మర్యాద, చదువు, సంస్కారం ఇవే మేమివ్వగలిగిన ఆస్తులు. అంటే ఏంది? మేము అడగకుండానే మాకు వేరే ఆస్తిపాస్తులేమీ లేవని అడగకుండానే చెప్పేస్తా ఉండవన్నమాట. ఇద్దామనుకున్నా ఇచ్చేదానికి ఏముండదే. తెగిన గాలిపటం మాదిరి ఆయన కూతురొచ్చి మా వాడినెత్తిన చుట్టుకుండాది. మా పిల్లేమి తెగిన గాలిపటం మాదిరి తిరగలేదు, మీ ఓడి తలకేమీ చుట్టుకోలేదు. మీ అబ్బాయే ఊరంతా చూస్తుండగా తాళి కట్టి ఇదో ఇప్పుడు మేమిలా నిలబడే పరిస్థితికి తీసుకొచ్చాడు. అత్త ప్లీజ్ మాట్లాడినీరా. వాళ్ళ మనసులో ఉండే మాటలు కూడా మాట్లాడితేనే కదా అవతల మనుషులు ఎట్టంటోలో ఏందో అనేది మనకు తెలిసేది. ఇదిగో, నా పేరు అరుణమ్మ. కనకరత్నం నేను అక్క చెల్లెళ్ళమన్నమాట. అంటే వాళ్ళమ్మ మా అమ్మ అక్క చెల్లెళ్ళు. సరే, అయిందేదో అయిపోయుండాది. ఎవ్వరూ అనుకోని విధంగా ఈడ పిళ్ల మెళ్ళో తాళి కట్టేసినాడు. ఆ పెళ్లి తంతేదో అయిపోయినది కదా. ఇప్పుడేమి మళ్ళీ మీరు కొత్తగా పెళ్లి తంతేదో చేస్తామన్నారంట. ఇదేమన్నా బాగుండదా? బాగుండదా అని అంటే ఏంది? ఊళ్ళో వాళ్ళందరూ మమ్మల్ని చూసి నవ్వుకోవాలనే కదా మీరు ఈ ఏర్పాట్లన్నీ చేస్తా ఉండారు. చూడండి, మా పిల్లలకి మాకున్నంతలో
సంతోషంగా పెద్దవాళ్ల ఆశీర్వాదంతో పెళ్లి చేసి గౌరవంగా అత్తవారింటికి పంపించాలనుకున్నాం. కానీ దీని పెళ్లి విషయంలో మాకు కన్నీళ్లు బాధలు తప్ప ఏమీ మిగల్లేదు. ఆ లోటుని కాస్తో కూస్తో పూడ్చుకోవడం కోసం ఏవో కొన్ని తంతులు చేసి అత్తారింటికి సాగనంపాలని మేమంతా అనుకున్నాం. అన్నీ మీరనుకుంటే అయిపోతుందా? అవతలోళ్ళకి ఇష్టమో లేదో కనుక్కోవాలి కదా. మీ ఇష్టానికి వచ్చినారు, చెప్పినారు, పోయినారు. మీ ఓడు మమ్మల్ని ఏం అడిగి తాళి కట్టలేదు. మీ అబ్బాయి తన ఇష్టానికి తాళి కట్టాడు. దానికి మీరేం సమాధానం చెప్తారు?